ఫైనల్లీ 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ వచ్చింది భయ్య. అది ఎప్పుడో చెప్తాను గానీ, ఈ రిలీజ్ డేట్ వీళ్ళు ఇవ్వడమే గానీ రిలీజ్ చేయరు. ఇప్పటికే దగ్గరగా 15 సార్లు ఏదైనా రిలీజ్ డేట్ ఇచ్చేసి రిలీజ్ చేయలేదు. మరి ఈసారి రిలీజ్ చేస్తారో లేదో తెలియదు కానీ చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్ మూవీ కొనుక్కోవట్లేదు. చిన్న సినిమాలని కొనేసుకున్నారు గానీ ఇంత పెద్ద సినిమా అయినా కొనుక్కోవట్లేదు. అయితే దీనికి రీజన్ వచ్చేసి మూవీ బడ్జెట్ బాగా ఎక్కువ పెట్టేశారు. 100 crores అనుకుని స్టార్ట్ చేసి ఇప్పుడు 250 crores కి లాగేశారు. అయితే ఇప్పుడు మూవీకి లాభాలు రావాలంటే మినిమం 300 కోట్లు కలెక్షన్ చేయాలి. ఏది ఓన్లీ లాసెస్ లో ఉండకుండా యావరేజ్ స్టాక్ రావడానికి 300 కోట్లు రావాలి. 450 crores 500 crores వస్తే ఇది ఇంకా సూపర్ హిట్ అయినట్టే. ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటిదాకా పాన్ ఇండియా రేంజ్ మూవీ ఒక్కటి కూడా లేదు. కాబట్టి హిందీ వాళ్ళు ఎక్కువ ఇచ్చి కొనుక్కోరు. సో మార్కెట్ రాదు. అక్కడ ఆడియన్స్ కూడా సినిమాని ఆదరిస్తారో లేదో తెలియదు. మరి ఇలాంటి రిస్క్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ తెలుగులో కూడా ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. మరి ఈసారి అయితే నెక్స్ట్ మంత్ జూలై 20 or 21 ఆ డేట్స్ రావచ్చు అని టాక్ మావా. మరి ఈసారి కూడా రాకపోతే సినిమా మీద అసలు నమ్మకం పోతుంది జనాలకి. చూడాలి మరి ఇప్పటికైనా వస్తుందో రాదో.